అక్క షర్మిలక్క ఎక్కడా నువ్వెక్కడక్క? జగనన్న వదిలిన బాణంగా వచ్చి జగనన్నని రాష్ట్రానికి తగిలించి మీరు సావంట్రా, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావంట్రా అని వదిలేసి నీ మట్టు నువ్వు పోయావో మీ పర్సనల్ గొడవలు మీ ఆస్తు తగువులతో మా షర్మిలక్క దరిద్రాన్ని మాకు తగిలించేసి వెళ్ళిపోయింది. సరే భరించాము, దరిద్రం మారింది, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షురాలిగా ఆవిడ ఉన్నది. ఆ హోదాలోనే మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 10, 25, 100, 50 మొత్తానికి ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేయడం జరిగింది. ఈ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి కానీ, పక్క రాష్ట్రం అంటే తెలంగాణ నుండి కానీ, కర్ణాటక నుండి కానీ ఉంటుంది కదా, పార్టీలో ఉన్న వాళ్ళకి కాసంత కూసింతో ఏదో ఎంత పిసర పార్టీ ఫండ్ లాంటివి అందజేయాలి అన్న ఉద్దేశంతో పాపం అక్కడి నుండి ఇక్కడి నుండి కూడా 2 రాష్ట్రాల నుండి కూడా కొంత వచ్చిందని, హైకమాండ్ నుండి కొంత వచ్చిందని, ఓవరాల్గా అదంతా కలితో 150 కోట్లు 200 కోట్లు ఉంటుంది అని ఒక బోగట్టా ఉంది, టాప్ బోగట్టా. అది క్యాండిడేట్ల వరకు చేరలేదు అన్నది ఒక ఆరోపణ కూడా మా అక్క మీద ఉన్నది, షర్మిలక్క మీద. దానివల్ల కాస్త డబ్బులున్న ఎంపీ క్యాండిడేట్లో, ఎమ్మెల్యే క్యాండిడేట్లో వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని ఆ 10 ఓట్లో 25,000 ఓట్లో 30,000 ఓట్లో 20,000 ఓట్లో తెచ్చుకొని ఓడిపోవడం జరిగింది. ఈ అయిపోయిన తర్వాత షర్మిలక్క ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. ఇంత రాష్ట్రంలో ఒకటి మనం మాట్లాడుకోవాలి, మాలమాదిగలకు సంబంధించి రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఎంత గొడవ జరుగుతున్నా కూడా ఈ అక్క మాదిగల వైపా మాలల వైపా లేదా అటు ఇటు కాదు, గోడ మీద కూడా ఏమీ చెప్పట్లేదు. ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ అయితే అటైనా ఉండక్క లేకపోతే ఇటైనా ఉండు. సరే, ఇవన్నీ ఇలా ఉండగా రీసెంట్గా మా ఒక చర్చ జరుగుతూ ఉంది. వైసీపీలో A2 అంటే అదే నెంబర్ 2, అలవాటు ప్రకారం A2 అన్నాను. నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, పదవులకి అన్నిటికీ కూడా ఆయన రిజైన్ చేయడం జరిగింది. బీజేపీలో చేరుతాడని కాసేపు, కాంగ్రెస్లోకి వస్తాడని కాసేపు ఏవో జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలు ఇలా ఉండగా ఒక 2 రోజుల క్రితం విజయసాయి రెడ్డి షర్మిల గారితో సుమారు 3-4 గంటల సేపు ఒక డిస్కషన్ జరగడం, మాట్లాడడం, కలవడం జరిగిందని తెలిసింది బయటికి మీడియా వర్గాల ద్వారా. అది ఎటు దారి తీస్తుందో మనం భవిష్యత్తులో మనం ఎదురు చూడాలి. కానీ అది జరగబోయేది షర్మిల గారిని మళ్ళీ జగనన్న వదిలిన బాణం మళ్ళీ జగనన్న గూటికే వస్తుందని ఒక రూమర్ అయితే ఉంది, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగ జరిగితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎప్పటికే ఊపిరి వదిలేసి ఆక్సిజన్ మీద బతుకుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. పాపం రేవంత్ రెడ్డి చచ్చిపోయిన కాంగ్రెస్ని ఎలాగో బతికించి 4 సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి రకరకాల మందులు వేసి ఏదో చేసి పార్టీని బతికించి ఆయన చీఫ్ మినిస్టర్గా అయ్యి బతికించాడు కాంగ్రెస్లో తెలంగాణలో. ఇక్కడ పూర్తిగా చచ్చిపోయింది అన్న పార్టీని మొన్న ఎలక్షన్లో కొంతమంది ఎంపీ క్యాండిడేట్లు కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ కనీసం పార్టీకి కానీ ఊపిరి ఉంది, బ్రతికే ఉంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అని నిరూపించుకుంటూ కొన్ని ఓట్లు తెచ్చుకున్నారు. అయిపోయింది, ఎలక్షన్ తర్వాత గప్చుప్ అయిపోయింది. ఈవిడ మళ్ళీ జగనన్న వదిలిన బాణం మళ్ళీ జగనన్న గూటికి చేరిపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుళ్ళిపోయి శిథిలం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కానీ, ఆర్థికంగా బలవంతుడైన వ్యక్తిని కానీ బీసీసీ చీఫ్గా ఇస్తే రాబోయే రోజుల్లో 2029 ఎలక్షన్ నాటికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఒక సీటు ఆంధ్రప్రదేశ్లో 1 సీటో 2 సీట్లో 10 సీట్లో ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ పరంగా ఆలోచిస్తూ షర్మిల గారిని ఒకవేళ తప్పిస్తే
కాంగ్రెస్ నుండి, కాంగ్రెస్ పీసీసీ నుండి తప్పించినా, లేకపోతే షర్మిల గారి మట్టుకు షర్మిల గారు జగనన్న గారి దగ్గరికి వచ్చేసినా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇది జాతీయ పార్టీ, 150-130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీకి బలమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని కూడా మనకి ఒకటా తెలుస్తూ ఉంది. చూద్దాం కాంగ్రెస్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని బతికించాడు ఆయన, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. మరీ అంత పూర్వ వైభవం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు లేవు, కానీ కనీసం కొన ఊపిరితోనైనా కొట్టుమిట్టాడేలా చేసే నాయకత్వం రావాలని వస్తుందని కూడా మనం ఆశిద్దాం.